నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు తన 4 దశాబ్దాలకు పైబడి రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇందుకు కారణం తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. తాజాగా చంద్రబాబు నాయుడు డ్యామేజ్ దేశవ్యాప్తంగా బాగా దెబ్బతిన్నింది. దేశవ్యాప్తంగా కూడా ఇటు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రముఖులు వాళ్ళిద్దరిపైన ఎలాంటి కామెంట్ చేశారో మనం తెలుసుకుందాం. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి. వీణా జైన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడేం చేస్తారు మీరందరూ? అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం ఎంత రచ్చ చేశారు, భక్తుల మనోభావాన్ని ఎంత హింసించేశారు. రాజకీయ నేతల్ని పక్కన పెడతాం, ప్రవచనకర్తలు, పండితులు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు. వీళ్ళంతా ప్రాయశ్చిత శ్లోకాలట. వాళ్ళే కనిపెట్టేసి రామరామ మీరు చేసింది మామూలు రచన, పాపం ఎంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా. ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. వీణావాణి అని వేణుస్వామి భార్య అన్నారు. కనీసం దేవుళ్ళనైనా రాజకీయాలకి దూరంగా పెట్టండి. పూనం కౌర్ నటి. వైఎస్ జగన్ను దెబ్బతీయడానికే వారు ఆడిన పెద్ద అబద్ధం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధం ఆడారు. ఇది వారు రాజకీయ స్వార్థంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గుచేటు. హర్ష్ తివారీ. ఇట్లా ఒకరు కాదు, చాలామంది ప్రముఖులు వీళ్ళిద్దరు వైఖరిని, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టినారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే విషయమై మన సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ గారితో మాట్లాడదాం. శేఖర్ గారు, ఏంటి పరిణామాలు? జస్ట్ 2 వారాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ట్విస్ట్లు తిరుమల లడ్డు విషయమై ఎలా చూడాలా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తన ప్రతిష్టని జాతీయ స్థాయిలో కోల్పోయిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే లడ్డు వివాదంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అదే దాని కొనసాగింపుగా దానికి చంద్రబాబు నాయుడుకి పోటీ పడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక అడుగు ముందుకేసి సనాతన ధర్మం పేరుతో చాలా హడావిడి చేశారు. ప్రాయశ్చిత్త దీక్షని, ఇంకా ఆలయాల్లో పూజలని, ఇలాంటి హడావిడి చేశారు. డౌట్, ఇప్పుడు అపరిమితమైన అధికారంతో కూటమి ఇప్పుడు పాలన సాగిస్తుంది. చక్కగా వాళ్ళ పాలన వాళ్ళు సాగించుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాలు కూడా అవసరం లేదు కదా. ఎన్నికల సమయం అంటే ఇట్లాంటి ఏమన్నా చేసినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ జగన్ అప్రతిష్ట పాలు చేయడానికి ఏ రాజకీయ అవసరం వాళ్ళకు వచ్చింది? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూడా మీరు చెప్పినట్టుగా ఒక తిరుగులేని మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించలేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నాడు, ఈ భూతాన్ని భూస్థాపితం చేసేస్తాను, పూర్తిగా పాతాళంలో కప్పి పెట్టేస్తానని చెప్తూ వస్తున్నాడు. అందువల్ల ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వదులుకోవట్లేదు. జగన్ పైన ముప్పేట దాడి అనేది చేస్తూ వస్తున్నారు. 2-3 రకాలుగా చేస్తున్నారు. ఒకటి, కేసులతో ఇబ్బంది పెట్టడం. రెండోది, వాళ్ళ ఎంపీలని, ఇతర నాయకుల్ని తమ వైపు తిప్పుకోవడం. ఇలాంటి పద్ధతుల్లో రోజువారీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఒక ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు నడుపుతున్నారు. సరే, ఇంక లడ్డు విషయానికి వస్తే, లడ్డు విషయాన్ని కూడా వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా పాలనలోకి వచ్చి ఏర్పాటు చేసుకున్న వాళ్ళ శాసనసభ ఎమ్మెల్యేల మీటింగ్లో యథాలాపంగా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, సర్వనాశనం చేసేసాడు, విచ్ఛిన్నం చేశాడు ఈ 5 ఏళ్ళు అని చెప్పే క్రమంలోనే యథాలాపంగా తిరుమల లడ్డు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావన చేశారు. తిరుమలను కూడా భ్రష్టు పట్టించేశారు ఈ 5 ఏళ్ళలో. అక్కడ
లడ్డు తయారీకి, ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యి బదులు ఈ జంతువుల కొవ్వుని వాడారని యథాలాపంగా అనేశాడు. కానీ ఆ పాయింట్ని తెల్లవారుతో వాళ్ళ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హడావిడి చేసి ఫోకస్ చేసింది. వాస్తవంగా అయితే అది నేనైతే ఉద్దేశపూర్వకంగా అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంశాలు నిజంగా ఉద్దేశపూర్వకంగా చేయదలుచుకుంటే ముందు ఆయన మాట్లాడాడు, ముందు వాళ్ళ మీడియాతో మాట్లాడిస్తాడు, వాళ్ళ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దాని తర్వాతే చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈసారి ఏం చేశాడంటే, సరే ఓహో ఇదేదో బాగుంది, ఫస్ట్ వివాదం వచ్చింది, ఓహో ఆయన అన్ని మాటలు పెద్ద ఎత్తున దుమారులు వేసాయి, జగన్మోహన్ అది అందరూ వాస్తవం నమ్మేసి పెద్ద ఎత్తున జగన్ పైన దేశవ్యాప్తంగా ఒక రగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఓహో ఇదేదో చాలా బాగుంది, మనం అన్యాపదేశంగా అనేసినా కూడా అంటే చాలా బాగుంది, మనకు ఉపయోగపడుతుంది, జగన్ని మనం పూర్తిగా శాశ్వతంగా మనం కప్పెట్టేయచ్చు అని అప్పటి నుంచి ఇంకా పెంచారు దాన్ని. వాళ్ళ అనుకూల మీడియాలో ఎక్కువ చేసి రోజు రకరకాల కథనాలు ఉండించారు, బ్యానర్లు చేశారు, గంటల తరబడి చర్చలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అసలు వాళ్ళకి తెలుసు తిరుమలలో ఏం జరిగింది తెలుసు, లడ్డు విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. తిరుమల లడ్డు అనేది పైన ఈరోజు విమర్శలు రాలేదు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి దాని క్వాలిటీ పైన, నాణ్యత పైన చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈరోజు వచ్చింది కాదు. కానీ ఒక అవకాశం వీళ్ళే ప్రచారం చేశారు, నాణ్యత లేదు, మొత్తం ఆడ తిరుమల మొత్తం భ్రష్టపడిన ప్రచారం చేసి మళ్ళీ వీళ్ళే దాన్ని సర్దిద్దినట్టుగా పోజు పెట్టారు. ఆ క్రమంలోనే ఈ లడ్డు వ్యవహారాన్ని కూడా ఉపయోగించుకుందాము అని చూశారు. అన్నిటికన్నా ఎక్కువ స్పందన దీనిపైన వచ్చేసరికి దాన్ని ఇంకా పెద్ద చేయడానికి ప్రయత్నం చేశారు. పాపం సుప్రీంకోర్టు వాళ్ళు మొత్తానికి బాబు ఈరోజు ఇరుకన పడడానికి, ఇలాంటి పరిస్థితి ఒక తేలుగుట్టిన దొంగలాగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన ఊహించలేదు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తారు. సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు నేరుగా. వీళ్ళు సిట్టు వ్యవహారం అంటూ ఉన్నా కూడా పట్టించుకోకుండా దాన్ని మేము నమ్మట్లేదు, విచారణ జరపండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళి వేశారు. సుప్రీంకోర్టుకి కానీ పోకుండా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది లేకపోతే ఆయన అనుకూల మీడియా చెప్పిందని నిజమని నమ్మేసి ప్రమాదం ఉండేది. మీరు గమనించారు లేదు, మొన్నటి దాకా నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కూడా నేషనల్ మీడియా కావచ్చు, జాతీయ స్థాయిలో చాలా ప్రముఖంగా ఉన్న సోషల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, ప్రభావితం చేసే వాళ్ళు జగన్నే తీవ్రంగా టార్గెట్ చేశాయి. మెయిన్ ఆయన మతం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది, మతం కూడా కలిసి వచ్చింది. ఏదో నిజంగానే చేసాడేమో, దుర్మార్గం చేశాడని ప్రచారం చేశారు. నేను ఎప్పుడైతే నిన్న సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తిందో, అసలు ఎలాంటి అనౌచిత్యం, ఏ ఆధారాలు లేకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు, ఈ విధంగా మౌలికమైన ప్రశ్నలు, మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? సింపుల్ కదా, లడ్డు ప్రసాదం కల్తీ అయింది, లడ్డును మీరేమైనా ల్యాబ్ లో పరీక్ష చేశారా, ఆధారాలు ఉంటే చూపండి. సింపుల్ కదా, ఏదైతే కల్తీ అయిందని ఆరోపిస్తున్నారో అదే కదా, దానికి సంబంధించిన ఆధారాలు అడుగుతారు కదా. బేసిక్ ప్రశ్నలు లేవనెత్తింది. సుప్రీంకోర్టు బాగా విశ్వసించింది అనిపించింది అంటే, ఇంకా జడ్జిమెంట్ రావాలి, చాలా ఉన్నది. కానీ ప్రాథమిక ఆధారాలు అంటే కొన్ని ఉండాలి కదా. ఏదన్నా ఒక కేసుని టేకప్ చేసినప్పుడు అది నమ్మి సుప్రీంకోర్టు నమ్ముతుంది ఏంటంటే ప్రాథమిక ఆధారాలు లేవు, రెండోది దీంట్లో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి ఈ ప్రచారం వెనకాల అని గట్టిగా నమ్మినట్టుంది. ఆ విషయాన్ని ప్రశ్నలు వేసే కొద్దికి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సమాధానాలు చెప్పలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే ఒప్పేసుకున్నారు, కల్తీ జరిగిందని చెప్తారు ఒక పక్క, కానీ లడ్డులో అది కల్తీ జరగలేదు, దానికి ఆధారాలు లేవు అని బేసిక్ ప్రశ్నలన్నీ ఆన్సర్ ఆడ తేలిపోయింది మొత్తం. ఇంకా విచారణ పెద్ద జరగాల్సిన అవసరం లేనంతగా, ఇంకా సిట్ విచారణ లేకపోతే సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం లేనంతగా. అంటే ఒకటి ఇక్కడ మేము గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లే కూటమి నాయకులు ఎవరు ఇంతవరకు నోరు మెదపలే. అవును, అంటే ఎట్లా చూడాలి ఇప్పుడు ఏం చెప్పగలుగుతారు? నిన్నటి నుంచి ఈ 10-15 రోజులు వాళ్ళు చేసిన ప్రచారం అంతా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ దురుద్దేశాలతో చేసినారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏమి చెప్పుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అసలు అదొకటే కాదు, వాళ్ళ దేవుణ్ణి కూడా, కోట్లాది మంది హిందువుల మనోభావాలని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రచారం జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమని ఇంక సమర్థించుకోగలుగుతారు వాళ్ళు? అంటే ఇప్పుడు హిందువుల మనోభావాలను ఎవరు దెబ్బతీసినట్టు మొత్తం సమాజం గుర్తించడం ఖచ్చితంగా. ఇప్పుడు మనం మన మన కొత్తగా చెప్పేదే ఉంది. నేరుగా సుప్రీంకోర్టే చెప్పినాక సుప్రీంకోర్టే బేసిక్ విషయాలు చెప్పింది కదా. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటే అర్థమైంది. మీరు లడ్డు పేరుతో రాజకీయం చేస్తున్నారు. ఈ ఆధారాలు లేకుండా ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి నేరుగా వచ్చి మాట్లాడడం ద్వారా మీరు పెద్ద దేవుణ్ణి, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని, శ్రీవారి భక్తుల మనోభావాల్ని పట్టించుకోకుండా, వాటిని ఖాతరు చేయకుండా మీరు రాజకీయాల కోసం ఇలాంటి వివాదాన్ని సృష్టించారనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పేసింది నిన్న. అంటే ఇప్పుడు ఈ మచ్చ ఏదైతే పడిందో ఇటు చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ బహుశా ఇది ఎవరు చెరిపేయలేరు అనుకుంటా. ఖచ్చితంగా ఒకటి. కానీ ఇంకొకటి కూడా ఏంటంటే ఒక మంచి కూడా జరుగుతూ ఉంది. తిరుపతి దేవస్థానం టీటీడీ పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి, మొదటి నుంచి జరుగుతున్నాయి, ఈరోజు కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి కొన్ని మతతత్వ శక్తులు అనొచ్చు, ఇలాంటి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ఇష్యూస్ తీసుకొస్తారు. ప్రతి ఒక్క దానికి ఇష్యూ. తిరుమలలో అడైనా లైట్ వేస్తే ఆడ సిలువ ఉందని ఒకరోజు ఇష్యూ. లేకపోతే ఇంతకుముందుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పుట్టా సుధాకర్ యాదవ్ని చైర్మన్గా పెట్టినప్పుడు ఆయన దానికి ముందు ఎప్పుడు క్రైస్తవ సభలకి అతిథిగా వెళ్ళాడు. దాన్ని తీసుకొచ్చి ఆయన క్రైస్తవ అని తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదో చేసే ప్రయత్నం చేశారు. దాన్ని చేసింది ఎవరు? అప్పుడు బీజేపీ అనుకూలంగా ఉండలో, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే యశో హిందూ అలాంటి వాళ్ళు ఎవరు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీటీడీ అనే దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు అనే విషయం ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో స్పష్టం అయిపోయింది. ఇంకా దీన్ని తప్పించుకోవడం, దీని నుంచి ఈ మరకని ఆయన కడుక్కోవడం చంద్రబాబు నాయుడుకి అయితే అంత తేలిక కాదు. చంద్రబాబు నాయుడు వ్యవహారాలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, కానీ జాతీయ స్థాయిలో చాలా మందికి తెలియదు, గొప్ప విజనరీ అనుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఇంకొక విధంగా చెప్పాలంటే కోట్లాది మంది హిందూ భక్తుల ముందు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోషిగా బోన్లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు మనకు ఆదిమూలం శేఖర్ గారు చాలా స్పష్టంగా ఈ పరిణామాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని చూపుతాయనేది చెప్పినారు. సుప్రీంకోర్టు కూడా ఈ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను, ప్రతిష్టను, టీటీడీ ప్రతిష్టను కాపాడాలనే ఒక గొప్ప ఆలోచనతో చాలా సీరియస్గా ఉన్నట్టు కామెంట్ చూస్తే అర్థమవుతుంది. నమస్కారం.